అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. ద సీక్రెట్ రహస్యం. ఇప్పుడు అది రహస్యం కాదు కదా, మనకు కూడా తెలిసిపోయింది. మనం ఆచరణలో పెడుతున్నాము. ఆనందాన్ని, అంతులేని ఆనందాన్ని అనుభవిస్తున్నాం. దానిలోని అద్భుతాలను మనం మన కళ్ళెదురుగుండా తెచ్చుకున్నాము. మనమే తెచ్చుకోవచ్చని తెలుసుకున్నాము. మన జీవితాన్ని మలుచుకోవటం మనకి తెలిసిపోయింది. మొదలు పెట్టుకుందామా? ఇక ఆహా అనే అంశాన్ని చూద్దాము. మీరు కోరుకునే దాన్ని గురించి మీరు ఆలోచించినప్పుడు, ఆ ఫ్రీక్వెన్సీని వెలువరించినప్పుడు, మీరు కోరుకున్న దానికున్న శక్తి ఆ ఫ్రీక్వెన్సీలో ప్రకంపించి అది మీకు అందుతుంది. మీరు కోరుకున్న దాని మీద మీ ధ్యాస ఉన్నప్పుడు ఆ వస్తువులోని పరమాణువుల ప్రకంపనలను మీరు మారుస్తున్నారు. దాన్ని మీ దగ్గరకు చేరేటట్టుగా దానిలో ప్రకంపనలను సృష్టిస్తున్నారు. ఈ విశ్వంలో అన్నింటికన్నా శక్తివంతమైన ప్రసార స్తంభం మీరేననటానికి కారణం మీ ఆలోచనల ద్వారా మీలోని శక్తి మీద దృష్టి కేంద్రీకరించి, అలా దృష్టి కేంద్రీకరించిన వస్తువులోని ప్రకంపనలను మార్చి అయస్కాంతం లాంటి శక్తితో వాటిని మీ దగ్గరకు ఆకర్షించుకునే శక్తి మీకు ప్రసాదింపబడింది. మీరు కోరుకునే మంచి విషయాల గురించి మీ మనసులో భావాలు తలెత్తి మీరు ఆలోచించినప్పుడు వెంటనే మీరు ఒక ఫ్రీక్వెన్సీతో చేరిపోతారు. అప్పుడు ఆ మంచివన్నీ మీ పట్ల ప్రకంపించేటట్లు ఆ ఫ్రీక్వెన్సీ ఒక శక్తిని మీ వద్దకు పంపుతుంది. అప్పుడవి మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి. ఆకర్షణ సిద్ధాంతం సమానమైనవి పరస్పరం ఆకర్షింపబడతాయని అంటుంది. మీరు ఒక శక్తివంతమైన అయస్కాంతం. అందుచేత మీరు విద్యుత్ శక్తితో మీకు కావలసిన వాటిని అందుకునే శక్తిని సమకూర్చుకుంటారు. మనుషులు తమకు తామే అయస్కాంత శక్తిని తయారు చేసుకోగలుగుతారు. ఎందుకంటే బయటి వారెవరో వారి తరపున ఆలోచించటం, అనుభూతి చెందటం సాధ్యం కాదు. అసలు మన ఫ్రీక్వెన్సీని సృష్టించేవి ఆలోచనలు, భావాలు. దాదాపు 100 ఏళ్ల క్రితం విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణల సాయం లేకుండా ఈ విశ్వం ఎలా పనిచేస్తుందనేది చార్ల్స్ హానెల్ తెలుసుకున్నాడు. విశ్వం తాలూకు మస్తిష్కం తెలివైనదే కాదు, అది పదార్థం. ఆ పదార్థం ఆకర్షణతో కూడుకున్న ఒక శక్తి. అది విద్యుత్ కణాలని ఆకర్షణ సిద్ధాంతం ద్వారా ఒకచోట చేర్చి వాటిని పరమాణువులుగా మారుస్తుంది. అదే సిద్ధాంతం ద్వారా పరమాణువులు ఒక దగ్గర చేర్చబడి అణువులుగా మారతాయి. అణువులు పదార్థ రూపం పొంది ప్రతి వస్తువు స్పష్టంగా వ్యక్తమవటానికి వెనుక ఈ సిద్ధాంతమే సృజన శక్తిగా పనిచేస్తుందని తెలుసుకుంటాము. ఇది ఒక్క పరమాణువుల విషయంలోనే కాక లోకాలు, విశ్వం, ఇంకా మనిషి ఊహాశక్తికి అందే ప్రతి విషయంలోనూ ఇదే శక్తి మనకి కనిపిస్తుంది. చార్ల్స్ హానెల్. బాబ్ ఫ్రాక్టర్. మీరే ఊళ్ళో ఉన్నారో నాకు అనవసరం, మీ ఒంట్లో తగినంత శక్తి ఉంది. అది అవ్యక్తమైన శక్తి. అది మీరుంటున్న ఊరికి 1 వారం పాటు విద్యుత్ శక్తిని అందించగలిగినంత శక్తి. ఈ శక్తిని గురించి అవగాహన కలిగి ఉండటం, లైవ్ వైర్ అంటే కరెంటు తీగలాగా తయారవటం. ఈ విశ్వమే ఆ కరెంటు తీగ. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోని ప్రతి ఒక్క పరిస్థితికి సరిపోయే అంత శక్తి దాని దగ్గర ఉంది. ఒక వ్యక్తి మనసు విశ్వం మనసును తాకినప్పుడు దానికి కావలసిన శక్తినంతా అది అందుకుంటుంది. చార్ల్స్ హానెల్. జేమ్స్ రే. చాలామంది పరిమితమైన ఈ శరీరాలను బట్టే తమని తాము నిర్వచించుకుంటారు. కానీ మీరు పరిమితమైన శరీరం మాత్రమే కాదు, సూక్ష్మదర్శిలోంచి చూసినా కూడా మీరొక శక్తి క్షేత్రమే.
శక్తి గురించి మనకు తెలిసిన విషయం ఇది. ఒక క్వాంటం ఫిజిక్స్ శాస్త్రవేత్త దగ్గరకు వెళ్ళి ఈ ప్రపంచాన్ని సృష్టించేది ఏది అని అడిగితే ఆ శాస్త్రవేత్త శక్తి అని జవాబు చెబుతాడు. అయితే శక్తిని వర్ణించండి. సరే, దాన్ని సృష్టించటం, నశింపచేయటం సాధ్యం కాదు. అది ఎప్పుడూ ఉండేదే, ఎప్పటి నుంచో ఉంది. ఇంతకు ముందు ఉన్నవన్నీ ఎప్పుడూ ఉన్నవే. అది రూపొందుతుంది, రూపాన్ని పోగొట్టుకుంటూ మళ్ళీ రూపొందుతూ ఉంటుంది. మీరొక వేదాంతి దగ్గరకు వెళ్ళి అదే ప్రశ్న వేయండి, ఈ ప్రపంచాన్ని సృష్టించినది ఏది? వేదాంతి దేవుడు అంటాడు. సరే, దేవుణ్ణి వర్ణించండి. ఎప్పుడూ ఉన్నాడు, ఉంటూనే వచ్చాడు. అతన్ని సృష్టించటం, నాశనం చెయ్యటం సాధ్యం కాదు. ఎప్పుడూ ఉండినవాడే, ఎప్పుడూ ఉంటాడు, నిరంతరం రూపొందుతూ ఉంటాడు. రూపాన్ని పోగొట్టుకుంటూ మళ్ళీ రూపాన్ని సంతరించుకుంటూ ఉంటాడు. చూశారా, ఒకే విధమైన వర్ణన, పరిభాషలోనే తేడా. అందుచేత మీ గురించి మీరు తిరుగుతున్న మాంసంతో చేసిన తోలుతిత్తి అనుకుంటే మళ్ళీ ఒక్కసారి ఆలోచించండి. మీరు ఒక ఆధ్యాత్మిక ప్రాణి. మీరు ఒక పెద్ద శక్తి క్షేత్రంలో పనిచేసే మరొక చిన్న శక్తి క్షేత్రం. ఇదంతా మిమ్మల్ని ఒక ఆధ్యాత్మిక ప్రాణిగా ఎలా తయారు చేస్తాయి? రహస్యాన్ని నేర్పించే సమయంలో ఆ ప్రశ్నకి సమాధానం నేను బోధించే విషయాలలో ఒక గొప్ప భాగమని అనిపిస్తుంది. మీరు శక్తిని సృష్టించటం, నాశనం చెయ్యటం సాధ్యం కాదు. శక్తి రూపాన్ని మార్చుకుంటుంది, అంతే. అంటే అది మీరే. మీలోని నిజమైన సారం, మీలోని స్వచ్ఛమైన శక్తి ఎప్పుడూ ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. మీరు లేకపోవటం అనేది ఉండదు. ఇంకా లోతుగా తరచి చూస్తే ఆ సంగతి మీకే తెలుస్తుంది. మీరు లేకుండా ఉండటం ఊహించగలరా? లేదు, ఊహించలేరు. ఎందుకంటే అది అసాధ్యం. మీరు శాశ్వతమైన శక్తి. విన్నారు కదా? రేపు తరువాయి భాగంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటాను. థ్యాంక్ యూ.